మారు మనసు లేకుండా, ప్రార్థన లేకుండా, అక్షరం ముక్క రాకుండా 365 రోజులు బడికిపోయినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కొంచెం గట్టిగా చెప్పాలి. అక్షరం ముక్క రాకుండా, తన ఇంట్లో తన తల్లిదండ్రుల పేర్లే కానీ తన పేరే రాకుండా బడికి ఎన్ని సంవత్సరాలు పోయినా ఏ ప్రయోజనం ఎలాగుంటుందో, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, నీ విశ్వాస జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా బ్రతకకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు ముందు వచ్చినా, వెనకొచ్చినా, మధ్యలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా నీ భక్తి కానీ, నీ విశ్వాసం కానీ, నీ ఆత్మీయత కానీ ఎల్లవేళలా దేవునికి ఇష్టమైంది, నీకు ప్రయోజనకరమైనది కానే కాదు. హల్లెలూయా. మరి అది నీకు ప్రయోజనకరంగా మార్చబడాలి అంటే నేను అంటాను, ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. నేను అంటాను, పొలంలో నాటే ఆ పొలంలో రైతు నాటే ప్రతి విత్తనాన్ని గురించి తన మనసులో ఉండే కోరిక ఏమిటి? ఇదిగో నేను ఈ విత్తనం పెడుతున్నా, ఈ విత్తనం ఏమవ్వాలి? కొద్ది గట్టిగా చెప్పండి. ఈ విత్తనం ఏమవ్వాలి? ఇది భూమిలోనే చచ్చిపోవాలని, ఈ భూమిలోనే మురిగిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఆ రైతు కోరుకుంటాడా? ఈ రోజు నిన్ను దేవుని సన్నిధిలో దేవుడు ఎందుకు నిలబెట్టాడు? దేవుని మందిరంలోకి దేవుడు నిన్ను ఎందుకు నడిపించాడు? నువ్వు ఫలించాలి కదా. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని దేవుని వాక్యం మాట్లాడుతుంది.